హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి వీడియోని మొదట ఆ కృష్ణ పరమాత్మ యొక్క ప్రార్థనతోటి ప్రారంభిస్తానండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేసినటువంటి శ్లోకం అండి. ఇది భాగవతంలో ఉంది. అంటే నాయన నాకు ఈ బంధాలన్నిటి మీద లోకరక్షక శ్రీకృష్ణ యదుభూషణ లోక కంటకుల్ని నశింపజేసేటువంటి ఓ పరమాత్మ లోకేశ్వర మంచి వాళ్ళ యొక్క బాధల్ని ఆ సాధువుల యొక్క ఆర్తిని తొలగించేటువంటి ఓ కృష్ణ పరమాత్మ మోక్షదాయక నిన్ను వేడుకుంటున్నానయ్యా. నాకు నా యొక్క ఈ సంసార బంధాలన్నింటినీ కూడా తుంచివెయ్యి తెంచివెయ్యి దయానిధి అని ఆ కుంతీదేవి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నటువంటి శ్లోకం అన్నమాట ఇది. మనం ఈనాటి వీడియో ఏంది అంటే వైశాఖ శుద్ధ మనం ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయని చెప్పి ఒక్కొక్క ఏకాదశి గల పేరేంటి, దాని ప్రాశస్త్యాన్ని గురించి, అసలు ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, ఏకాదశి పూజా విధానం ఏంది, ఇవన్నిటిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా మనము. అయితే ఇప్పుడు మనం వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని గురించి ఈరోజు నేను మీకు తెలియజేస్తానన్నమాట. ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి ఎప్పుడంటే ఏప్రిల్ 27వ తేదీన సోమవారం అనమాట. చూడండి, సోమవారం అనగానే మనం ఎక్కువగా పరమాత్మ ఒక్కడే, కానీ మనం ఎక్కువగా సోమవారం అనగానే శివుడు అంటాం. కానీ ఆ రోజు ఏకాదశి తిథి వచ్చింది అంటే పరమాత్మ అంతర్లీనంగానే శివకేశవులకి భేదం లేదు, ఇద్దరు ఒకటే అని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి ఏప్రిల్ 27వ తేదీన సోమవారం వైశాఖ శుద్ధ ఏకాదశి. ఈ వైశాఖ శుద్ధ ఏకాదశికి గల ఇంకొక పేరేంది అంటే మోహిని ఏకాదశి. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తామని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి వైశాఖ శుద్ధ ఏకాదశిని ఏమని పిలుస్తాము అంటే మోహిని ఏకాదశి అని చెప్పి పిలుస్తాం అనమాట. మోహిని ఏకాదశి అంటే శ్రీకృష్ణ పరమాత్మ మనకి మోహిని ఏకాదశి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఒక రూపమే మోహిని రూపం అనమాట. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆ పరమాత్మ ధరించినటువంటి ఆ మోహిని అవతార ఘట్టాన్ని గురించి గనక మనం తెలుసుకున్నట్లయితే, చదివినట్లయితే, పారాయణ చేసినట్లయితే మనకి విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుందన్నమాట. కాబట్టి ఏకాదశికి మోహిని ఏకాదశిగా రూపాంతరం చెందడం జరిగిందనమాట. వైశాఖ శుద్ధ ఏకాదశినే మోహిని ఏకాదశిగా చెప్పడం జరిగిందనమాట. అంటే పరమాత్మ సజ్జనుడైనటువంటి సాధువులు రక్షించడానికి, దుష్టులైనటువంటి వాళ్ళని హతమార్చడానికి కూడా వెనుకాడడు అని చెప్పేసి, అంతేకాకుండా పరమాత్మ మాయలో చిక్కుకుంటే ఎలాంటి కష్టాలు వస్తాయో, సాక్షాత్ శివుడైనా ఎవరైనా సరే ఈ మాయలో చిక్కుకుంటే గనక ఎలాంటి బంధాలకు లోనవుతారో, మనం ఈ మాయలో పడకుండా ఈ బంధాలన్నిటికీ కూడా అతీతంగా ఎలా నిలవాలో అంతర్లీనంగా ప్రబోధించేటువంటి ఆ తత్వమే, ఆ రూపమే ఆ మోహిని రూపం అనమాట. ఈరోజు మనం మోహిని అవతార ఘట్టాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను. నేను మీకు ఇంత ముందర కూడా చెప్పాను కదండి, నేను నారాయణీయం నేర్చుకుంటున్నాను అని చెప్పి. ఈ నారాయణీయం అనేటువంటి గ్రంథాన్ని నారాయణ భట్టతిరి అనేటువంటి మహాకవి రచించాడని చెప్పి, ఇందులో 100 దశకాలు ఉంటాయని, ఒక్కొక్క దశకం అంటే భాగవతం యొక్క సంగ్రహ సారమే ఈ నారాయణీయం గ్రంథం అని చెప్పి, ఆయన తన యొక్క భయంకరమైన వ్యాధిని పోగొట్టుకోవడానికి 100 దశకాలతోటి స్వామికి సమర్పణ చేస్తే ఆ 100 రోజులు అయిపోయిన తర్వాత ఆయనకి ఆ వ్యాధి తగ్గిపోయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఇంత ముందర కూడా చెప్పాను నేను మీకు వీడియోలో. కాబట్టి మనం ఈనాడు ఈ మోహిని అవతార ఘట్టాన్ని నారాయణ దశకంలోని ఎన్నో దశకము అంటే 29వ దశకంలో మోహిని అవతార ఘట్టాన్ని గురించి నారాయణ భట్టతిరి గారు మనకి వివరించడం జరిగింది. అంటే భాగవతం యొక్క సంగ్రహ సారమే ఈ నారాయణీయం పుస్తకం అండి. మామూలుగా భాగవతాన్ని వేదవ్యాస మహర్షి రచించాడు. అది చాలా వేల శ్లోకాలతో కూడుకుని ఉంది. అన్ని చదవాలంటే మనకి కష్టం కాబట్టి ఈ భాగవతాన్ని క్లుప్తంగా ఆయన 1050 శ్లోకాలతో ఇంచుమించు ఒక్కొక్క దశకంలో 10, 12 శ్లోకాలు ఉంటాయన్నమాట. కాబట్టి మనకు ఒక 5 నిమిషాల్లో ఈ దశకాన్ని మనం పారాయణ చేసుకోవచ్చు. కాబట్టి వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఈ మోహిని అవతార ఘట్ట దశకాన్ని గనక పారాయణ చేసినట్లయితే మనం ఈ మాయాబంధాలకి చిక్కుకోకుండా వాటికి అతీతంగా నిలబడగలుగుతాం అనమాట. కాబట్టి దాన్ని ప్రబోధించేదే ఈ మోహిని అవతార తత్వం అనమాట. అయితే ఈ మోహిని అవతారాన్ని
పరమాత్మ ఎప్పుడు ధరించాడు అంటే, దానికి ముందర మనం ఒక చిన్న కథ మీకు అందరికి తెలిసిందే కూడా. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకాలని చెప్పి, దానికోసం మందర పర్వతాన్ని తీసుకొచ్చి, వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకొని చిలుకుతూ ఉంటే, ఆ పర్వతము సముద్రంలోకి కూరుకోబోతుంది. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారంలో నిలబడి, ఆ మందర పర్వతం కుంగిపోకుండా కాపాడుతాడనమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా దేవతలు, రాక్షసులు మొత్తం మీద ఆ మందర పర్వతాన్ని దాంట్లో పెట్టి వాసుకి అనే తాడుని పావుని తాడుగా చేసుకొని చిలికిన తర్వాత అందులోంచి లక్ష్మీదేవి, ఐరావతము, ఉచ్చైశ్రవం అనే గుర్రము, అనేక మహిమానటువంటివి అన్నీ లభిస్తాయనమాట. అవన్నీ ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఇచ్చేస్తాడనమాట. కానీ ఆయనకి చివరగా లక్ష్మీదేవి లభిస్తుంది. లక్ష్మీదేవి ఆమె అక్కడున్న వాళ్ళందరిని చూసి ఆమె శ్రీ మహావిష్ణువునే వరిస్తుందనమాట. ఎందుకంటే ఆమె ఆయన్ని అనుసరించే కదా ఎప్పుడు ప్రతి యుగంలో కూడా ఉంటుంది. నిత్యాన్నపాయని కదా! ఆయన వదిలిపెట్టి ఉండదు కాబట్టి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువే ఒక ధన్వంతరి రూపాన్ని, ఇంకొక రూపాన్ని, ధన్వంతరి అంటే వైద్య విద్యకి మూలం అనమాట. ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి అనమాట. కాబట్టి ఆ ధన్వంతరి రూపాన్ని ధరించి అమృత భాండంతోటి పైకొస్తాడనమాట. ధన్వంతరి అనమాట. విష్ణువే ధన్వంతరి రూపాన్ని ధరించి పైకొస్తాడనమాట. ఆ వచ్చినప్పుడు ఆ అమృత భాండాన్ని రాక్షసులు ఏం చేస్తారంటే ఆయన చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోతారనమాట బలవంతంగా. అప్పుడు పాప దేవతలు బిక్కమొహం వేసుకొని బాధపడుతూ ఉంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడో మనం ఈ మోహిని అవతార ఘట్టంలో తెలుసుకుందాం అనమాట. ఇది నారాయణీయ గ్రంథంలోంది 29వ దశకము మోహిని అవతార ఘట్టం అనమాట. ఉద్గచ్చతస్తవ కరాదమృతం హరత్సు దైత్యేషు తాన శరణాననునీయ దేవాన్ సద్యస్థిరో దధితదేవ భవత్ ప్రభావాత్ ఉద్యస్వయూచ్య కలహ దితిజా బభూవు. అంటే చూడండి, చెప్తున్నాడు అనమాట ఆయన. ఎవరు? నారాయణ భట్టతిరి కవి చెప్తున్నాడు. ఏమని అంటే, ఓ పరమాత్మ, ఓ దేవా, నువ్వు ధన్వంతరి రూపంలో పాల సముద్రం నుండి పైకి వచ్చేటప్పుడు ఏం చేశారు? ఆయన అమృతం తీసుకొని పైకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ రాక్షసులు, అసురులు ఏం చేశారంటే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ అమృత భాండాన్ని తీసేసుకున్నారనమాట, లాక్కున్నారనమాట. అప్పుడు పాపం వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసినటువంటి దేవతలు ఏం చేయలేక నిస్సహాయులై సైలెంట్గా ఉండిపోయారు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేక. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నువ్వు దేవతలందరినీ కూడా పరమాత్మ చెప్తున్నాడు అనమాట. నారాయణ భట్టతిరి కవి చెప్తున్నాడు. అప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే దేవతలందరినీ కూడా ఓదార్చి వెంటనే అదృశ్యమైపోయాడు అక్కడి నుంచి అనమాట. ఈ రాక్షసులు ఏం చేశారు? తీసుకున్నటువంటి అమృతాన్ని వెంటనే తీసుకోకుండా వాళ్ళలో వాళ్ళు నేనంటే నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందని వాళ్ళలో వాళ్ళు కొట్టుకోసాగారనమాట. కలహించుకున్నారు. ఎందుకంటే రాక్షస ప్రవృత్తి కదా, అదే కదా. వాళ్ళకి దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకోకుండా, నేను ముందు తాగాలంటే, నేను ఎక్కువ తాగాలంటే, నేను పంచి పెట్టాలంటే, ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటూ ఉన్నారనమాట. ఆ సమయంలో శ్యామాం రుచాపి వయసాపి తనుం తదాని ప్రాప్తోసి తుంగ కుచమండల భంగురాం త్వం పీయూష కుంభకలహం పరిముచ్య సర్వే కృష్ణాకులా ప్రతియయుస్వదురోజ కుంభే. అప్పుడు ఏం చేస్తాడంటే పరమాత్మ ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే అదృశ్యమైపోయాడు కదా ఆయన విష్ణుమూర్తి రూపం నుంచి. అప్పుడు ఎలా వస్తాడు అంటే మంచి నవయవ్వన శోభలతోటి విలసిల్లుతున్నటువంటి ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి వస్తాడనమాట. అదే మోహిని అవతారం, మోహిని రూపాన్ని ధరిస్తాడనమాట. అప్పుడు ఆయన ఎలా ఉంటాడు? చూడడానికి చాలా అందంగా, శోభాయమానంగా, అసలు చూస్తేనే పరమాత్మే శివుడే ఆకర్షితుడైపోయాట ఆ రూపాన్ని చూసి. కాబట్టి అంతటి సోయగాలు ఒలుగుతూ ఉంటాడనమాట. కాబట్టి ఆ రూపాన్ని చూసిన వెంటనే రాక్షసులందరూ కూడా చాలా ఆకర్షితులవుతారనమాట. ఆకర్షితులయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటిదాకా వాళ్ళ అమృతం కోసం వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఈ మోహిని రూపాన్ని ధరించి కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడో వాళ్ళందరూ కూడా ఆమె సోయగానికి ముగ్ధులయ్యి మోహితులైపోయి ఆకర్షణకులోనై అందరూ కూడా ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి పరమాత్మని అనుసరించారట. కాత్వం మృగాక్షి విభజస్వ సుధామిమావిత్యారూఢరాగ వివశ నభియాచతో మూన్ విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యాః ఇత్యాలపన్నపి సువిశ్వసితానతానీః. అప్పుడు ఏంటంటే ఈ చాలా చెప్పాను కదా, అసలు ముగ్ధ మనోహరంగా చూడడానికి అసలు ఎంత ఆకర్షణ అంటే సాక్షాత్ మన్మధుడిని దగ్ధం చేసినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ మోహిని రూపాన్ని చూసి ఆకర్షితుడయ్యాడంటే ఎంతటి అందంగా ఉందో ఆలోచించండి.
కాబట్టి ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ ఆయన. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అందరిని పురుషుల్ని కూడా ఆకర్షించేటువంటి తత్వం, ఆ సౌందర్యం ఆ పరమాత్మదనమాట. కాబట్టి అప్పుడు అసురులు మోహిని రూపంలో ఉండేటువంటి అక్కడికి నేను ఆయన్ని సమీపించి, "ఓ సుందరి, నీవెవరు? ఈ అమృతాన్ని నువ్వు మాకు పంచిపెట్టు" అని చెప్పి ఆమె మీద అనురాగంతోటి మోహితులైపోయి ఆమెని ప్రార్థించారనమాట, అర్థించారనమాట. అప్పుడు వాళ్ళు ఆ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ, మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, అప్పుడు అసురులతోటి, "అయ్యా, మీరు నన్నెట్లా నమ్ముతున్నారు? నేనెవరో మీకు తెలీదు ఇప్పటిదాకా. కాబట్టి నేను మీకు ఎలా పంచిపెడతాను? మీరు నమ్ముతున్నారా? మళ్ళా రేపు నేను సరిగా పంచిపెట్టలేదని మీరు నన్ను అనకూడదు" అని అంటూనే అనమాట వాళ్ళని ఆకర్షిస్తూ, తన సౌందర్యంతోటి వాళ్ళని మైమరిపించేట్టు చేస్తూ, "అయినా మీరు అడిగారు కాబట్టి నేను పంచిపెడతానని" చెప్పి వాళ్ళ చేతిలో ఉన్న అమృత భాండాన్ని తీసుకున్నారనమాట. ఎప్పుడైతే ఇలాంటి మాట్లాడిందో, "నన్ను మీరు నమ్ముతున్నారా? ఎలా నమ్ముతారు? కొత్త వ్యక్తిని గదా!" ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఈ రాక్షసులందరూ కూడా ఆకర్షితులైపోయి ఆమె మాటల్ని నమ్మేసి పూర్తిగా ఆమె ఏది చెప్తే, అంటే ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఏది చెప్తే అలా నమ్మేటట్టుగా వాళ్ళని చేశాడు. ప్రభావితం చేశాడు ఈయననమాట. ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళని ఆ విధంగా ప్రభావితం చేశారనమాట. "సరే, నువ్వు చెప్పినట్లే వింటాము. అలాగే పంచిపెట్టు" అని చెప్పి రాక్షసులందరూ కూడా ముక్త కంఠంతో ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని ప్రార్థించారనమాట. మళ్ళా అప్పుడు కృష్ణ పరమాత్మ మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఏమని షరతు పెట్టాడంటే, "నేను పంచిపెడతా, మీరు మధ్యలో మాట్లాడకూడదు. నేను ఎలా పంచుతానో మీరు చూస్తూ ఉండాలి" కావని చెప్పి చెప్పాడనమాట. "మోదా సుధా కలశమేషు దదస్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహధ్వమితి బ్రువాణ పంక్తి ప్రభేద వినివేశిత దేవదైత్య లీలా విలాస గతిభి సమదా సుధాం తాం." అప్పుడేం చేశారంటే ఈ రాక్షసులందరూ కూడా ఆమె మాటలు నమ్మి ఆమె సౌందర్యానికి ముగ్ధులైపోయి వాళ్ళ దగ్గర ఉండేటువంటి అమృత కలశాన్ని మోహిని రూపంలో ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మకి ఇచ్చారనమాట. ఆ సమయంలో ఏం చెప్పారు అంటే కృష్ణ పరమాత్మ, "మీరు నేను చెప్పినట్లు నడుచుకొనాలి" అని చెప్పి ఒక షరతు పెట్టాడు వాడు. అని నర్మగర్భంగా పలుకుతూ ఏం చెప్పాడంటే, "మీరందరూ కూడా దేవతలందరూ ఒక వరుసలో కూర్చోండి, రాక్షసులందరూ కూడా ఒక వరుసలో కూర్చోండి" అని చెప్పి కూర్చోబెట్టి ఆ విధంగా వాళ్ళని కూర్చోబెట్టి వయ్యారంగా, విలాసంగా తన యొక్క వాళ్ళని ఆకర్షించేటట్టుగా రాక్షసులందరినీ నడుస్తూ అమృతం అంతా కూడా దేవతలకి పంచిపెడుతున్నాడు అనమాట. ముందర నేను ఈ లైన్ పూర్తి చేసుకొని ఈ లైన్కి వస్తా అని చెప్తాడు. ఈ రాక్షసుల దగ్గరికి వచ్చేటప్పటికి వయ్యారం వలకబోస్తూ తన పవిటిని వాళ్ళకు తగిలిస్తూ అట్లా ఆ విధంగా వయ్యారాన్ని వలకబోస్తూ వాళ్ళని ఆకర్షించేట్టు చేస్తూ మళ్ళీ అటు పోయి అమృతాన్నంతా కూడా దేవతలకి పంచి పెడతాడనమాట. "అస్మా స్వయం ప్రణయినీత్య సురేషు తేషు దోషం స్థితేష్వథ సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోకవశగో నిజరూపమేత్య స్వర్భానుమర్ధ పరిపీత సుధం వ్యలావీహి." అప్పుడేందంటే ఈ రాక్షసులందరూ కూడా ఈ మోహినికి మా మీద చాలా అనురాగం ఉంది. వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారనమాట. రాక్షసులందరూ కూడా, అసురులు అంటే రాక్షసులు, ఈ మోహినికి మాపై మిక్కి అనురాగం ఉన్నదని భావించి వాళ్ళు మౌనంగా ఉండిపోయారనమాట. ఆమె చెప్పిన మాటలు వింటూ చాలా సైలెంట్‌గా మౌనంగా ఉన్నారు. అప్పుడు అమృతాన్నంతా కూడా దేవతలకే పంచిపెట్టేశాడనమాట ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ. ఈ విషయాన్ని రాక్షసుల్లో ఒకడైనటువంటి రాహువు అనేటువంటి వ్యక్తి గ్రహించాడనమాట. ఎప్పుడైతే ఇది గ్రహించాడో ఆయన దేవతల వేషం ధరించి, అంటే కపట వేషాన్ని ధరించి దేవతల వరుసలో చేరి అమృతాన్ని తాగాడనమాట. అమృతాన్ని తాగుతున్నాడనమాట. అప్పుడు వెంటనే సూర్యచంద్రుడు పరమాత్మకి ఆ విషయాన్ని చెప్పారు. అతను రాహువు, రాక్షసుడు, ఇక్కడికి వచ్చి కపట వేషాన్ని ధరించి ఈ అమృతాన్ని తాగుతున్నాడు అని చెప్పంగానే అప్పుడు ఆ అమృతము ఆయన కంఠం వరకు చేరునంతలోనే భక్త పరాధీనుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ, మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వెంటనే తన యొక్క నిజ రూపాన్ని ధరించి ఆ తన యొక్క చక్రం, ఆయుధమైనటువంటి సుదర్శన చక్రంతో ఆ రాహు యొక్క శిరస్సుని ఖండిస్తాడనమాట. కాబట్టి అప్పటికే అతను తీసుకున్నాడు కాబట్టి, మింగేశాడు కాబట్టి కంఠం మాత్రం ప్రాణంతోటే ఉంటుందన్నమాట. ఇక్కడ దాకా కుతికి ఏడుస్తాడు కాబట్టి ఇక్కడ దాకా అది ఉంది, ఇంకా లోపలికి దిగలేదు కాబట్టి ఆయన సజీవంగానే ఉంటాడనమాట. అప్పుడు బ్రహ్మ ఏంటంటే ఒక గ్రహంగా, ఒక ఛాయాగ్రహంగా ఆయన్ని సృష్టిస్తాడనమాట. ఈ విధంగా అందుకు అప్పటి నుంచి కూడా ఈ రాహువుకి ఈ సూర్యచంద్రుడు అంటే కోపం. ఎందుకంటే వాళ్ళు కదా చెప్పింది,
మోహిని రూపంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మకి. అందుకే ఆయన కోపం వచ్చినప్పుడు ఎప్పుడో అంటుంటారు మన పెద్దవాళ్ళు. అప్పుడప్పుడు సూర్యుడు, చంద్రుడు భూమి మీద పడకుండా ఈ సూర్యగ్రహణము, చంద్రగ్రహణము కూడా మనకి సంభవిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మన పురాణాల్లో చెప్పడం జరిగింది. ఎందుకొస్తాయి అంటే మనం రాహు సూర్యుడిని మింగుతాడు, చంద్రుడిని మింగుతాడని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. కానీ సైన్స్ ప్రకారం అది ఉందిలేండి. భూమి, సూర్యుడు ఒకే సరళరేఖ మీద ఉన్నప్పుడు సూర్యుడికి, చంద్రుడికి భూమి మధ్యలో వస్తే సూర్యుడు కనిపించక అట్లా దాన్ని ఎవరు కనిపించకుండా ఉంటే ఆ గ్రహణం ఏర్పడుతుందని చెప్పి మనం సైంటిఫిక్‌గా చదువుకున్నాం. కానీ పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే రాహువు కపట వేషంలో వచ్చి ఈ అమృతాన్ని మింగాడు కాబట్టి విష్ణుమూర్తి నిజ రూపాన్ని ధరించి ఆ సుదర్శన చక్రంతోటి ఆయన ఖండించేస్తాడు కాబట్టి ఆయన కోపంతోటి ఈ సూర్యచంద్రుల్ని అప్పుడప్పుడు కబళిస్తూ ఉంటాడు. అందుకే మనకి గ్రహణాలు ఏర్పడతాయి అని చెప్పి కూడా మన పురాణాల్లో చెప్పడం జరిగిందనమాట. त्वत्तत्सुधाहरणयोग्य फलं परेषु दत्त्वा गते त्वयि सुरैः खलु ते व्यगृह्णन् घोरेऽथमूर्च्छतिरणे बलिदैत्यमाया వ్యామోహితే సురగణే త్వమిహా విరాసీహి. అప్పుడు దేవతల మీద రాక్షసులకు ఎప్పుడు దేవతలు రాక్షసులు సొంతం అన్నల తమ్ముళ్ళే. వాళ్ళ తండ్రి ఒకడే కశ్యప మహర్షి. తల్లులు వేరు. దితిపుత్రులు దైత్యులు రాక్షసులు. అతిథి పుత్రులు దేవతలు అన్నమాట. వాళ్ళందరూ కూడా సొంతం అన్నల తమ్ముళ్ళే వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా దేవతలంటే రాక్షసులకి శత్రుభావం ఉంటుందన్నమాట. కాబట్టి దేవతలంటే శత్రుభావం వహించి ఉన్నటువంటి అసురులు ధన్వంతరి రూపంలో ఉన్న నీ నుండి అమృతాన్ని బలవంతంగా లాక్కున్నందుకు వాళ్ళు తగిన ప్రతిఫలాన్ని అనుభవించేటట్లు చేసి నీవు అంతర్ధానమైతే అంతే కదా. వాళ్ళకి అమృతం దొరకనీయలేదు కదా. దొరకనీయకుండా ఈయన ఆ రాహువుని శిరస్సును ఖండించేసి అంతర్ధానం అయిపోయాడనమాట. అప్పుడు ఆ అసురులు రాక్షసులు ఏం చేశారంటే దేవతలతోటి యుద్ధానికి దిగారనమాట. వాళ్ళందరూ కూడా మా అమృతం అంతా మీరే తాగేశారని చెప్పి రాక్షసులు ఏం చేశారంటే కోపంతో దేవతల మీదకి యుద్ధానికి దిగారు. భయంకరంగా జరిగినటువంటి ఆ యుద్ధంలో దేవతలు బలిచక్రవర్తి యొక్క మాయ చే మోహితులై ఉండగా వారిని రక్షించడానికి బలిచక్రవర్తి ఏం చేశాడు తన మాయ చేత దేవతలందరినీ కూడా మోహింపజేసి వాళ్ళందరినీ ఓడిస్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళని దేవతలందరినీ కూడా రక్షించడానికి మళ్ళా పరమాత్మ అక్కడ ప్రత్యక్షమయ్యాడనమాట. పంకాలనేమి మిథమాలి మఖా జగంథ శక్రో జఘాన బలిజంబ బలాన్ సపాకాన్ శుష్కార్ద్ర దుష్కరవధే నముచౌచలూనే ఫేనేన నారదగిరా నరుణోరణం త్వం. అప్పుడు ఆ దేవతలకి రాక్షసులకి మధ్య జరిగినటువంటి యుద్ధంలో కాలనేమి మాలి మొదలైనటువంటి రాక్షసుల్ని పరమాత్మ సంహరించాడనమాట. దేవతలకు రక్షణగా వెళ్ళి వాళ్ళని సంహరించాడు. ఇంకా బలి, జంబుడు, పాకుడు మొదలైన రాక్షసు ఎప్పుడైతే పరమాత్మ అక్కడ వచ్చాడో ఈ దేవతల యొక్క మాయ అంతా కూడా తొలగిపోయింది. అప్పుడు దాకా బలిచక్రవర్తి వీళ్ళ మీద ఒక మాయాస్త్రాన్ని ప్రయోగించాడు కదా, అదంతా తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత బలి, జంబుడు, పాకుడు మొదలైనటువంటి రాక్షసుల బలాల్ని ఇంద్రుడు ఆయన ఆయన యొక్క రథమైనటువంటి ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడనమాట. ఇంకా వాళ్ళల్లో నముచి అనేటువంటి రాక్షసుడు అన్నమాట. ఆయన తడిగా గాని పొడిగా గాని ఉన్నటువంటి వస్తువులతోటి మరణించుడు. అట్లే శుష్కమైన లేక ఆర్ద్రమైన వస్తువులచే మరణింపని నముచిని ఏం చేశాడంటే సముద్రపు యొక్క నొరగ చేత ఇంద్రుడు సంహరించేశాడనమాట ఆ రాక్షసుడిని. అప్పుడు అప్పుడు పరమాత్మ ఏం చేశాడంటే నారద మహర్షిని అక్కడికి పంపించేసి ఆ భయంకర యుద్ధాన్ని ఇంకా ఆపివేయండి అని కూడా చెప్పడం జరిగిందనమాట. యోషా వపుర్ధనుజమో హనమాహితం తే శ్రుత్వా విలోకన కుతూహలవాన్ మహేశః భూతై సమం గిరిజయా జగతః పదం తే స్తుత్వా బ్రవీదభిమతం త్వమథో తిరోధాః. ఎప్పుడైతే యుద్ధం ఆపమని చెప్పాడో రాక్షసులు ఓడిపోయారు కదా. వాళ్ళు ఏంటంటే బలిచక్రవర్తి పడిపోయాడు. ఇంద్రుడు బలిచక్రవర్తిని పడగొట్టేశాడు కదా, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. దేవతలు కూడా యుద్ధాన్ని ఆపేశారనమాట. అప్పుడు ఈ యొక్క మోహిని రూపాన్ని గురించి అందరూ కూడా ఈ రాక్షసులందరూ కూడా మోహిని రూపానికి పడిపోయారు, ఆకర్షితులైపోయారు అనే మాటని శంకరుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు విన్నాడనమాట. విని ఆయన ఏమనుకున్నాడంటే ఆయన ఆ రూపాన్ని నేను కూడా ఒకసారి చూడాలి అనేటువంటి కోరిక ఆయనకు కలిగిందిట. ఎప్పుడైతే కోరిక కలిగిందో వెంటనే ఆయన పరమశివుడు పార్వతీదేవితోటి తన యొక్క భూతగణాలతోటి వైకుంఠానికి కైలాసం నుంచి వైకుంఠానికి చేరుకొని అక్కడికి వచ్చి ఆ విష్ణుమూర్తిని అనేక రకాలుగా స్తుతించిన తర్వాత విష్ణుమూర్తి అడిగితే తన యొక్క కోరికను తెలియజేశాట. తన యొక్క అభిలాష అంటే కోరిక
ఏమని అంటే, నేను ఆ మోహిని రూపాన్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను. అంత ఆకర్షణీయమైనటువంటి, అంతటి మోహింపజేసేటువంటి తత్వం ఉన్నటువంటి ఆ మోహిని రూపాన్ని నేను చూడాలనుకుంటున్నానని చెప్తే, వెంటనే పరమాత్మ అక్కడి నుంచి అదృశ్యమైపోయాడట. ఏడి ఎక్కడా కనపడలేదే అని చెప్పి శంకరుడు వాళ్ళు వీళ్ళు వెతుక్కుంటున్నారట. వెతుక్కుంటూ ఉన్న సమయంలో ఆ రామ సీమనిచ కందుక ఘాతలీలా లోలాయమాన నయనాం కమనీం మనోజ్ఞాం వామేశ వీక్ష విగలద్వసనాం మనోభూ వేగాదనంగరిపురంగ సమాలిలింగ. అప్పుడు ఆ సమీపంలోనే ఒక తోట, పూల తోట, ఉద్యానవనం అంటే ఒక పూల తోట ఉండిందనమాట. ఆ పూల తోటలో ఒక యువతి, ఒక స్త్రీ అనమాట. చిన్న ఒక పెళ్లిగాని అమ్మాయి, ఒక యువతి బంతి ఆట ఆడుకుంటూ, పరిగెడుతూ ఆ ఆట ఆడుకుంటూ, పరిగెడుతూ ఉండే సందర్భంలో ఆ పవిట జారిపోయింది. ఒక అందమైన యువతని చూసారట అక్కడ. ఎవరబ్బా ఈ అమ్మాయి? ఆ యువతి విలాసంగా చూస్తూ బంతితో ఆడుకుంటూ ఉందిట. అప్పుడు ఆమె యొక్క పమిట పక్కకు జరిగిందిట. ఆమె యొక్క మనోహరమైనటువంటి, అందమైనటువంటి ఆ రూపాన్ని చూసినటువంటి పరమేశ్వరుడు పక్కన, అయ్యో తన పక్కన పార్వతీదేవి ఉంది, భూతగణాలున్నాయి, వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటి భ్రమ కూడా లేకుండా, అంటే మాయ చేత మోహింపబడ్డాడు. సాక్షాత్ పరమేశ్వరుడు అనేటువంటి వాడే మాయలో చిక్కుకుంటాడు. కానీ విష్ణుమూర్తి మాత్రం మాయలో చిక్కుకోడడు. అందరినీ భ్రమింపజేస్తాడు కానీ ఆయన మాత్రం మాయలో చిక్కుకోడనమాట. కాబట్టి పరమేశ్వరుడు ఏమంటే ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి ఆమెకు ఆకర్షితురాలైపోయి దగ్గరికి పోయి ఆమె దగ్గరికి వెళ్ళాట. వెంటనే గట్టిగా కౌగిలించుకున్నట్ట. కౌగిలించుకున్న తర్వాత ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వదిలించుకొని పరిగెత్తసాగాట. పరిగెడుతూ ఉంటే అప్పుడు ఈయన కూడా ఆమె వెంట పరిగెడుతూ ఉన్నాడనమాట. భూయోపి విద్రుతవతి ముపధావ్య దేవో వీర్య ప్రమోక్ష వికసత్ పరమార్థ బోధ వన్మానితస్తవ మహత్వమువాచ దేవ్యై తత్తాదృశస్త్వమవవాత నికేతనాథ. ఆ మోహిని రూపంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే మోహిని రూపంలో ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మని కౌగిలించుకున్నాడో, ఆ పరమేశ్వరుడు నుండి పట్టు నుండి బయటపడిపోయి పరిగెడుతూ ఉందిట ఆ అమ్మాయి. పరిగెడుతూ ఉంటే పరమేశ్వరుడు కూడా ఆ వెంట పరిగెత్తి సాగాడనమాట. అప్పుడు ఆయన యొక్క తేజస్సు తగ్గిపోయిందిట. పరమేశ్వరుడు యొక్క తేజస్సు తగ్గిపోయిందిట. తగ్గిపోయి ఆయనలో నుండి రేతస్సు ఆ గట్టిగా ఎప్పుడైతే కౌగిలించుకునేటప్పటికి ఆయన యొక్క రేతస్సు స్ఖలనం అయిపోయి భూమి మీద పడిందిట. భూమి మీద ఎక్కడైతే పడిందో అవే బంగారు, వెండి గనులుగా ఆవిర్భవించాయట. మోహిని అవతారంలో ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మని చూచి మోహితుడైనటువంటి పరమేశ్వరుడు ఎప్పుడైతే గాఢాలింగనం చేసుకున్నాడో, కౌగిలించుకున్నాడో, అప్పుడు ఆయన యొక్క స్ఖలనం, రేతస్సు ఇదైపోయి భూమి మీద పడితే ఆ భూమి మీద పడినటువంటి ప్రాంతంలోని బంగారు, వెండి గనులు ఆవిర్భవించాయన్నమాట. అంతేకాకుండా కొన్ని చోట్ల నదుల్లో, సముద్ర తీరాల్లో, కొన్ని చోట్ల పడిన చోట గొప్ప పుణ్యక్షేత్రాలుగా ఆవిర్భవించడం జరిగింది. నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే ఆ పరమేశ్వరుడి యొక్క రేతస్సు పడిందో అక్కడ పుణ్యక్షేత్రాలు ఆవిర్భవించాయన్నమాట. అప్పుడంటే ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సు తగ్గిపోయింది. అప్పుడు పరమేశ్వరునికి కూడా ఆ విష్ణుమూర్తి యొక్క తత్వం, ఆ పరమాత్మ యొక్క తత్వం కూడా అవగతమైందనమాట. వెంటనే పరమాత్మ కూడా, విష్ణుమూర్తి కూడా ఆయనకు ఉండేటువంటి ఆ మాయని తొలగించి ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుణ్ణి గౌరవించాడనమాట. అప్పుడు శంకరుడు, ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆ విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని వివరించాడనమాట. విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్నంతా కూడా తెలియజేశాడనమాట. తెలియజేసి ఇంకా ఇంకా చెప్తున్నాడనమాట. సామాన్యుడు గాడు ఈ విష్ణుమూర్తి అని చెప్పేసి ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా తన భార్య అయినటువంటి పార్వతీదేవికి తెలియజేశాడనమాట. దాన్నే ఇక్కడ చెప్తున్నాడనమాట. ఎవరు? నారాయణ భట్టతిరి. అట్టి ఓ గురువాయుపురాధీశ, నన్ను కూడా కరుణతో రక్షింపు. ఆ దేవతలను వాళ్ళందరినీ ఎలా అయితే రక్షించావో నన్ను కూడా ఆ విధంగా కరుణతో రక్షించు, నా యొక్క ఈ రోగాన్ని పోగొట్టు అని చెప్పి ఆ నారాయణ భట్టతిరి ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి చూడండి, ఇంకా దీని యొక్క అంతర్లీనమైనటువంటి తత్వం ఏంటంటే ఆ మాయాబంధంలో చిక్కుకోవడం అనేటువంటిది సులభము. ఈ మాయను అందరు తెలుసుకోలేరు. మనలోనే పరమాత్మ ఉన్నాడు. దాన్ని మనం తెలుసుకోగలమా? నాది, నా ఇల్లు, నా వాకిలి, నా కూతురు, నా కొడుకు, ఇట్లా అనుకుంటా, నా తల్లి తండ్రి అంటే మాయకి మనం మోహితులమవుతాము అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే మాయను వదిలించుకుంటామో మనం కూడా ఆనందంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము. మనమంతా కూడా భగవంతుని యొక్క
సన్నిధికి చేరుకుంటాము. అదే చెప్తున్నాడు ఇక్కడనమాట. కాబట్టి ఎవరైతే మామూలు వాళ్ళు మాయని తెలుసుకోవడానికి సాధ్యపడదు. కాబట్టి ఈ క్షీరసాగర మదనము అనేటువంటిది 6వ మన్వంతరంలో జరిగిందనమాట. ఎవరైతే ఆ భగవంతుడిని, ఆ పరమాత్మనే పరమగతిగా నమ్మి శరణు ఎవరైతే వేడుకుంటారో వాళ్ళు మాత్రమే నా మాయని తెలుసుకుంటారు అని చెప్పి ఆ పరమేశ్వరుడికి చెప్పేసి విష్ణుమూర్తి అంతర్ధానం అయిపోయాడనమాట. కాబట్టి ఈ యొక్క కథ, ఈ మోహిని వృత్తాంతం అంతా కూడా 6వ మన్వంతరంలో జరిగింది. కాబట్టి ఈ వృత్తాంతాన్ని ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు, ఈ మోహిని ఏకాదశి రోజున ఎవరైతే శ్రవణం అంటే వింటారో, పఠనం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంసార క్లేశాలనేటువంటివి అంటవు. మాయ అనేటువంటి మోహంలో పడరు. వాళ్ళందరూ కూడా ఇదంతా అశాశ్వతము, శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మని పట్టుకోవాలి, ఆ పరమాత్మ పాదాన్ని పట్టుకోవాలి, ఆయన్నే శరణు వేడాలి అని చెప్పేసి వాళ్ళకి ఆ ఆధ్యాత్మికత ఆ ఇది ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం ఉంటుంది. మామూలు మనలాంటి వాళ్ళం ఏముంది, కాసేపు దేవుడిని పూజిస్తాం, మళ్ళీ మన లోకల్లో మనం పడిపోతాం. కానీ అలాంటి మాయలో పడకుండా మనందరం కూడా ఈ సంసార క్లేశాలు అంటకుండా పరమాత్మ సన్నిధికి చేరుకుంటాము. కాబట్టి మాయ అనేటువంటి మోహంలో పడవేయదు అని చెప్పి ఎవరైతే ఈ వృత్తాంతాన్ని ఈరోజు తెలుసుకుంటారో, వింటారో, పఠిస్తారో అని చెప్పి భాగవతంలో శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాట. కాబట్టి ఈ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండలేకపోయినా, అయ్యో ఎండాకాలం మేము ఎక్కడుంటాము అంటే చక్కగా ఇది పెట్టుకొని వినండి. ఛానల్ పెట్టుకొని వినడానికే. అందులో పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి. ఇట్లాంటి మంచి మంచి కథలు చెప్పండి. పొద్దుగూకులు ఈ యూట్యూబ్లు, టీవీలు ఇదే కాకుండా, ఎగరడాలు కాకుండా ఇలాంటి కథలు చెప్పండి. హాయిగా వాళ్ళకు కూడా కాలక్షేపం అవుతుంది కదా. ఇలాంటి వినిపించండి. నేను చెప్పిందనే కాదండి, ఎవరు చాలామంది చెప్తున్నారు మహానుభావులు. మనకి ఇప్పుడు యూట్యూబ్ దొరికితే మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి. కాబట్టి ఇలాంటి మంచి మంచి కథల్ని, వాటిల్లో ఉండేటువంటి అంతర్లీనాన్ని, అంతరార్థాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి. నాయన మీరందరూ చదువుకోవాలి, మీ యొక్క డ్యూటీ మీరు చేయాలి, అంతేగాని దీనికోసమే ప్రాణాలను తీసుకునేటట్టుగా ఉండకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పి ఇలాంటి లక్షణాలు మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా మంచి లక్షణాలతోటి తయారవుతారు. కాబట్టి అప్పుడు ఉత్తమ సమాజాన్ని నిర్మించి నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి, భవిష్యత్ సమాజం అంటే వాళ్ళదే కాబట్టి వాళ్ళని పెంచాల్సిన బాధ్యత, సక్రమంగా పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లి తండ్రి మీద కూడా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చెప్పాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్‌ని చూస్తున్నారు. చూడండి, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పాలంటే చాలా కష్టపడాల్సి వస్తది. కాబట్టి మీరు కూడా నా ఛానల్‌ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి.